Audio Jungle. Audio Jungle. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, దిస్ సంపత్ కుమార్ ఆర్ఎస్ఐ వరంగల్ సిటీ. నేను తెలిసిందే సుమారుగా కార్యక్రమం ద్వారా ఫ్రీ కోచింగ్ జరుగుతుంది. దానిలో భాగంగానే ఆన్లైన్ క్లాసెస్ కూడా, ఖాళీ టైంలో ఆన్లైన్ క్లాస్ కూడా మీకు యూట్యూబ్ ద్వారా పెట్టడం జరుగుతుంది. సో మీరు గమనించినట్టయితే మనకు సెలాలిజం ఉంటుంది. ఈ సెలాలిజంలో మనం గమనించినట్టయితే మనకు టాపిక్లో 10 to 15 మార్క్స్, 10 నుంచి 15 మార్క్స్ ఎస్ఏలో, కాన్సెప్ట్లో అయితే 5 నుంచి 10 మార్క్స్ మనం రెగ్యులర్గా రావడం జరుగుతుంది. ఈ సెలాలిజం కాన్సెప్ట్ మనం అర్థం చేసుకోవాలంటే మనం ఫస్ట్ 4 టైప్స్ మనం నిదానంగా ఫస్ట్ బేసిక్ లెవెల్లో 4 విధానాలు మనం అర్థం చేసుకోగలిగితే ఈ టాపిక్ అయిపోయినట్టే. సో దానికి వెన్ డయాగ్రామ్స్ ద్వారా మనం ఏ విధంగా సెలాలిజం కంప్లీట్ చేయాలని చూద్దాం. ఇందులో మెయిన్ 4 అంశాలు ఉంటాయి. ఆ 4 అంశాలు మనం గమనిస్తే ఫస్ట్ వచ్చేసి ఆల్ అంటే అన్ని అన్ని అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. తర్వాత సమ్ కొన్ని అని ఉంటుంది, మనం గమనించవచ్చు డయాగ్రామ్. ఆ తర్వాత నో ఆర్ నాట్ ఏది కాదు అని, తర్వాత సమ్ నాట్ కొన్ని కాదు అంటే మిగతా అవుతాయి అని అర్థం. సో ఈ కాన్సెప్ట్ మనం తీసుకుంటే ఈ 4 అంశాల మీద సరైన నువ్వు అర్థం చేసుకోగలిగితే, ఈ డయాగ్రామ్స్ మనం గుర్తించగలిగితే నీకు 100% వచ్చినట్టే. మనం లెసన్ వైజ్ ఒక్కొక్క టాపిక్ వైజ్ మనం తీసుకుంటూ పోతాం. దాని తర్వాత లాస్ట్ వచ్చేసి 5th వచ్చేసి అంటే ఈ 4 మీద గ్రిప్ వచ్చినట్టయితే నెక్స్ట్ లెవెల్కి వచ్చేసి లాస్ట్ ఆప్షన్లో వచ్చేసి రివర్స్ సెలాలిజం చేస్తాం 5వ చాప్టర్లో. సో ఎవరికైనా సరే మీకు ఇంకా ఈ సెలాలిజం వినాలనుకున్నా, నోట్స్ కావాలనుకుంటే కూడా మీరు 7729000007కి హాయ్ సార్ అని వాట్సాప్లో మీరు మెసేజ్ పెడితే చాలు. మీకు దీంతో పాటు కరెంట్ అఫైర్స్, రెగ్యులర్ కరెంట్ అఫైర్స్, దాంతో పాటుగా ఈ చేసే క్లాసులన్నీ మీకు లింక్స్ డైరెక్ట్గా పంపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ, ప్లీజ్ వాచ్. టోటల్ టాపిక్లో ఆల్ అంటే అన్ని అని అనుకున్నాం. దీని లోపల సెలాలిజం మనం గమనించినట్టయితే స్టేట్మెంట్స్ ఇచ్చింది. ఫస్ట్ ప్రకటనలు ఇచ్చేసిండు. అన్ని బస్సులు సైకిళ్ళు అని, అన్ని సైకిళ్ళు కార్లు అని, అన్ని కార్లు సింహాలు అని, అన్ని సింహాలు నక్కలు అని, అన్ని నక్కలు చంద్రుడు. దిస్ ఇస్ ద ప్రకటనలు ఫస్ట్ స్టేట్మెంట్స్. సో దీన్ని మనం తీసుకున్న తర్వాత దాని కింద తీర్మానాలు అంటే దాని నుంచి మనకి ఏమొస్తామో మనం గమనించాలి. ఇది తీర్మానాలు స్టేట్మెంట్స్ అంటాం. ఆ తర్వాత మనకు ఆప్షన్ ఇస్తాడు, ఏ సరైనదా, బి సరైనదా, సి సరైనదా, ఏది సరి కాదు, ఇట్లా మనం టాపిక్స్ ఇచ్చేస్తారు. సో మనం చూద్దాం. ఇచ్చిన ప్రకటనకి వెళ్ళి ఫస్ట్ మనకి ఏమొస్తుంది చూద్దాం. ఫస్ట్ మనం తీసుకుంటే అన్ని బస్సులు, టోటల్ బస్సెస్, అన్ని బస్సులు సైకిళ్ళు అన్నాడు. బస్సులు అన్నీ కూడా సైకిళ్ళు అన్నాడు. అన్ని బస్సులు సైకిళ్ళు. సెకండ్ స్టేట్మెంట్ తీసుకుంటే అన్ని సైకిళ్ళు కూడా కార్లు అంటాడు. టోటల్ సైకిల్ అని కూడా కార్లు అంటాడు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అన్ని కార్లు కూడా సింహాలు అంటాడు. అన్ని కార్లు, టోటల్ కార్లన్నీ సింహాలు, లయన్స్. ఓకే, తర్వాత అన్ని సింహాలు నక్కలే అంటాడు, ఫాక్సెస్. నెక్స్ట్ అన్ని నక్కలు, టోటల్ అన్ని కలిపి చంద్రుడు అంటారు. ఫ్రెండ్స్ లిజన్ ఫ్రెండ్స్, గమనించాలి. అన్ని బస్సులు సైకిళ్ళు, అన్ని సైకిళ్ళు కార్లు, అన్ని కార్లు సింహాలు, అన్ని సింహాలు నక్కలే, అన్ని నక్కలు చంద్రుడే. అంటే మనకు ప్రతిసారి గమనిస్తూ ఉంటే ఒకసారి మనం గమనిద్దాం. ఈ పరిస్థితులు అన్నీ కూడా ఏవైతే బస్సులు అయితే ఉన్నాయో అన్ని సైకిల్ అయినప్పుడు అన్ని బస్సులు కూడా కార్లు కూడా ఆప్షన్ ఉంటుంది. ఫ్రెండ్స్ గమనించాము. ఒకసారి అన్ని బస్సులు సైకిళ్ళు అవుతున్నాయి సేమ్ అంటే సైకిళ్ళ లోపలనే బస్సులు ఉన్నాయి. సో అన్ని బస్సులు సైకిల్ అయినాయి. సో అన్ని సైకిళ్ళు కార్లు అయినాయి. ఒకసారి మనం గమనిస్తే కామన్ స్టేట్మెంట్స్, అన్ని బస్సులు సైకిళ్ళు అయితే, అన్ని సైకిళ్ళు కార్లు అయితే, అన్ని కార్లు సింహాలు అయితే, అన్ని సింహాలు నక్కలు అయితే, అన్ని నక్కలు చంద్రుడే. ఇవన్నీ స్టేట్మెంట్స్ రైట్. కానీ ఇందులో మన స్టేట్మెంట్ వైజ్ తీసుకున్నట్టయితే అన్ని బస్సులు సైకిళ్ళు అయితే రైట్, అన్ని బస్సులు సైకిళ్ళు అయితే, అన్ని బస్సులు కార్లు కూడా అయితే. ఎందుకంటే కార్ల లోపల సైకిల్, సైకిల్ లోపల బస్సులు ఉన్నాయి. సో కొన్ని బస్సులు అంటే ఇందులో మనం తీసుకున్నట్టయితే కొన్ని సైకిళ్ళు బస్సులు అయితే, కొన్ని కార్లు కూడా బస్సులు అయితే. సో అదే కాన్సెప్ట్ తీసుకున్నట్టయితే అన్ని బస్సులు సైకిల్ అయితే, అన్ని బస్సులు కార్లు అయితే. అంటే డైరెక్ట్ ఫ్రెండ్స్ ఇక్కడికి వెళ్ళిపోతాం మనం. గమనించండి, అన్ని బస్సులు కార్లు, అబ్సల్యూట్లీ రైట్. నెక్స్ట్ అన్ని కార్లు, అన్ని బస్సులు సింహాలు, అన్ని కార్లు సింహాలు అయినప్పుడు అన్ని బస్సులు కూడా సింహాలు అయితే ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం అన్ని బస్సులు నక్కలే, అన్ని బస్సులు చంద్రుడే. అంటే బస్సులు సైకిల్ అయితే కనుక బస్సులు కార్లు అయితే, బస్సులు సింహాలు అయితే, బస్సులు నక్కలు అయితే, బస్సులు చంద్రుడు అయితే. టోటల్ తీసుకుంటే సేమ్ అదే విధంగా తీసుకుంటే అన్ని సైకిళ్ళు కార్లు, అన్ని సైకిళ్ళు సింహాలు, అన్ని సైకిళ్ళు నక్కలే, అన్ని సైకిళ్ళు చంద్రుడే. దిస్ ద కాన్సెప్ట్. నెక్స్ట్ తీసుకుంటాం అన్ని కార్లు సింహాలు, అన్ని కార్లు నక్కలే, అన్ని కార్లు చంద్రుడే. నెక్స్ట్ తీసుకుంటే అన్ని సింహాలు నక్కలే, అన్ని సింహాలు చంద్రుడే. దిస్ ఇస్ ద కాన్సెప్ట్. అంటే లోపల ఉన్నాయి అన్ని కూడా పైన దానికి వర్తిస్తారని అర్థం. సో మనకు పై అంటే కింద నుంచి పైకి పోతే వర్తిస్తూ ఉంటుంది, పై నుంచి లోపలికి వస్తూ ఉంటే మాత్రం ఈ కండిషన్ వర్తించదు.
సో ఇప్పుడు మనం గమనించినట్టయితే ఇందులో స్టేట్మెంట్ ఇచ్చిండు ఫ్రెండ్స్, తీర్మానాలు ఇచ్చేసిండు. అన్ని సైకిళ్ళు సింహాలే అన్నాడు. సైకిళ్ళు ఇక్కడ ఉన్నాయి, అన్ని సైకిళ్ళు ఇక్కడ ఉన్నాయి. రైట్ ఫ్రెండ్స్, అన్ని సైకిళ్ళు సింహాలే. ఎందుకంటే అన్ని సైకిళ్ళు కార్లు అయితేనే కనుక అన్ని సింహాలు కూడా, అన్ని సైకిళ్ళు కూడా సింహాలు అవుతాయి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం తీసుకుంటే నెక్స్ట్ పాయింట్, దిస్ రైట్ ఆప్షన్. నెక్స్ట్ తీసుకుంటాం అన్ని కార్లు చంద్రుడే. ఇక్కడ ఫ్రెండ్స్ గమనించండి ఫ్రెండ్స్, అన్ని కార్లు ఇక్కడ ఉన్నాయి, అన్ని కార్లు సింహాలే. రైట్, అబ్సల్యూట్లీ రైట్. అన్ని కార్లు అన్ని కూడా సింహాల లోపల ఉన్నాయి, అన్ని కార్లు సింహాలే. దిస్ ఇస్ స్టేట్మెంట్స్ ఆల్సో కూడా రైట్. నెక్స్ట్ ఏమంటారు ఇక్కడ గమనించితే, అన్ని కార్లు సింహాలైనవి, అన్ని కార్లు నక్కలైనవి, అన్ని కార్లు చంద్రుడు అవుతుంది. సో దిస్ ఇస్ ఆల్సో రైట్. నెక్స్ట్ తీసుకుంటాం చంద్రుడు లోపల మన రివర్స్ వస్తుంది, అంటే రివర్స్ వస్తే వేరే ఉంటుంది మళ్ళీ. అన్ని బస్సులు సైకిల్ అయినాయి, అన్ని బస్సులు కార్లు అయినాయి, అన్ని బస్సులు సింహాలు, అన్ని బస్సులు నక్కలు, అన్ని బస్సులు చంద్రుడే. దిస్ రైట్. అంటే తీర్మానం 1 అయితే, తీర్మానం 2 అయితే, తీర్మానం 3 రైట్ ఫ్రెండ్స్. కింద తీర్మానాలు మనకి ఏవైతే తీర్మానాలు ఇచ్చిందో అవన్నీ రైట్. అందులో ఆప్షన్ ఇస్తాడు, ఏ సరైనది, బి సరైనది, సి సరైనది, లేదా 5 అన్ని సరైనది ఇస్తాడు. అంటే క్వశ్చన్ బట్టి మనకు ఫ్రేమింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా రైట్ ఫ్రెండ్స్. ఓకే, చూసినాం అన్ని లోపల టైప్ 2 చూస్తున్నాం. అంటే మీ క్వశ్చన్స్ ఏమేమి ఉంటుంది, ఇచ్చే తీర్మానం లోపల టైప్స్ ఆఫ్ సెషన్ మారుతూ ఉంటుంది. మనం గమనిద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఇచ్చిన స్టేట్మెంట్ తెలుసుకుంటే అన్ని ఏలు, టోటల్ ఏలన్నీ కూడా అన్ని ఏలు బీలు అవుతున్నాయి. రైట్. నెక్స్ట్ అన్ని బీలు సీలు అవుతున్నాయి. రైట్. నెక్స్ట్ అన్ని సీలు వచ్చేసి డీల్ అవుతున్నాయి, అన్ని ఏలు బీలు అవుతున్నాయి, అన్ని బీలు సీల్ అవుతాయి, అన్ని సీలు డీల్ అవుతాయి. దిస్ ఇస్ ద స్టేట్మెంట్, మనం ఇచ్చిన ప్రకటన. ఓకే స్టేట్మెంట్స్. నెక్స్ట్ మనం తీసుకున్న తీర్మానాలు అంటే పాసిబిలిటీస్ ఏమన్నా మనకు గమనించినట్లయితే, అన్ని ఏలన్నీ కూడా బీల్ అవుతాయి. రైట్. అన్ని ఏలు బీల్ అయినప్పుడు అన్ని ఏలు బీల్ అవుతాయి, అన్ని బీలు సీల్ అవుతాయి. నెక్స్ట్ స్టేట్మెంట్ అన్ని సీలు డీల్ అవుతాయి. సో అందుకే ఏమంటామంటే అన్ని ఏలు బీల్ అవుతాయి, అన్ని ఏలు సీల్ అవుతాయి, అన్ని సీలు డీల్ అవుతాయి ఫ్రెండ్స్. సో అందుకే ఏమంటున్నాం అన్ని ఏలన్నీ బీలు సీలు డీల్ అవుతాయి అంటున్నాం. రైట్ ఫ్రెండ్స్, మరొకసారి అన్ని ఏలు బీల్ అవుతాయి, అన్ని బీలు సీల్ అవుతాయి, అన్ని సీలు డీల్ అవుతాయి. అందుకే అన్ని ఏలన్నీ బీల్ అయితే, సీల్ అయితే, డీల్ అవుతాయి. ఓకే ఫ్రెండ్స్, స్టేట్మెంట్ నెంబర్ 1 తీర్మానం ఇస్ రైట్ ఆన్సర్. ఓకే, కన్క్లూజన్. ఓకేనా. నెక్స్ట్ తీసుకున్నట్టయితే మళ్ళీ సేమ్ కాన్సెప్ట్ తీసుకున్నట్టయితే అన్ని బీలు నాట్ ఏలు, అన్ని బీలు ఓన్లీ బీలు, అన్ని బీలు సీలు. రైట్. ఎందుకంటే సి లోపల బీ ఉంది కనుక మొత్తం బీలన్నీ సీలే అంటారు. రైట్. నెక్స్ట్ అన్ని సీలన్నీ డీల్ అవుతున్నాయి, అన్ని బీలు ఫ్రెండ్స్ మంచిగా, అన్ని బీలు సీలు, అన్ని బీలు డీలే ఫ్రెండ్స్, అన్ని బీలు సీల్ అవుతున్నాయి, అన్ని సీలు డీల్ అవుతాయి. అట్ ద సేమ్ టైం అందుకే అన్ని బీలు సీల్ అయినప్పుడు, అన్ని సీలు డీల్ అయినప్పుడు అన్ని బీలు సీల్ అవుతాయి, అన్ని బీలు డీల్ అవుతాయి. ఇది కూడా రైట్ అయ్యే. నెక్స్ట్ తీసుకున్నట్టయితే సి, నెక్స్ట్ తీసుకున్న స్టేట్మెంట్ చూడండి ఒకసారి. అన్ని సీలు, టోటల్ సీల్ అన్ని గమనించినట్టయితే అన్ని సీలు డీల్ అవుతాయి, అన్ని సీలు డీల్ అవుతాయి. ఈ 3 తీర్మానాలు కూడా రైట్. నెక్స్ట్ మనం తీసుకున్నాం 4, 5, 6 ఒకసారి గమనించాలి. ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనం గమనించినట్టు ఇప్పుడు ఇంతవరకు అన్ని అంటే మనం బయటకు వెళ్ళిపోయినప్పుడు, కొన్ని అన్నప్పుడు లోపలికి వస్తాం. కొన్ని డీలు, అన్ని డీల్ కాదు, ఇది మొత్తం ఇదంతా డీలింగ్ ఫ్రెండ్స్, ఇదంతా టోటల్ డీల్. కానీ ఇందులో ఈ పార్ట్ అంతా ఖాళీ ఉంది. సో అందులో కొన్ని మాత్రమే ఫుల్ఫిల్ అయినాయి. అంటే కొన్ని డీలు ఏ అవుతుంది, బి అవుతుంది, సి. కొన్ని డీలు సీలు, కొన్ని డీలు బీలు, కొన్ని డీలు ఏలు ఫ్రెండ్స్. మళ్ళీ ఒకసారి కొన్ని డీలు సీలు, ఎందుకంటే లోపల ఉంది కనుక, కొన్ని డీలు బీలు, కొన్ని డీలు ఏలు. రైట్ ఫ్రెండ్స్. మొత్తం తీసుకుంటే మళ్ళీ సేమ్, కొన్ని డీలు ఏ అవుతుంది, బి అవుతుంది, సి అవుతుంది. దిస్ ఇస్ ద స్టేట్మెంట్స్ ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం గమనించినట్టయితే కొన్ని సీలు, ఇప్పుడు సి పార్ట్ మాత్రమే తీసుకుంటారు, కొన్ని సీలు బీలు అవుతాయి, ఎందుకంటే సి లోపల ఖాళీ ఉంది ఇంకా కూడా, అందులో కొంత పార్ట్ ఫుల్ఫిల్ అయింది దేనితోని, బీతోని. సో కొన్ని సీలు బీలు అవుతాయి, కొన్ని సీలు ఏలు అవుతాయి. రివర్స్ పోతే అన్ని ఏలు బీలు అవుతాయి, అన్ని బీలు సీల్ అవుతాయి, అన్ని ఏలు సీల్ అవుతాయి. రైట్. అదే స్టేట్మెంట్ తీసుకున్నట్టయితే నెక్స్ట్ పాయింట్ తీసుకున్నట్టయితే థర్డ్ స్టేట్మెంట్, థర్డ్ తీర్మానం తీసుకున్నట్టయితే మన ఫ్రెండ్స్ గమనించాలి. కొన్ని బీలు, అన్ని బీలు కాదు, కొన్ని బీలు, ఎందుకంటే బి పార్ట్ ఖాళీ ఉంది ఇంకా, అందులో కొంత ఫిల్ఫిల్ అయింది దేతోని, ఏతోని. సో కొన్ని బీలు ఏలగును. సో స్టేట్మెంట్స్ ఈ తీర్మానాలు గమనించినప్పుడు చాలా జాగ్రత్తగా గమనించాలి. ప్రతి తీర్మానానికి రైట్ అయితే రైట్ గుర్తేసుకోవాలి, రాంగ్ అయితే రాంగ్ గుర్తేసుకోవాలి. ఇప్పుడు మనం చూసిన దాంట్లో టైప్ 1 ఫస్ట్ దాంట్లో అంటే ఓన్లీ ఫార్వర్డ్కి వెళ్ళినాం. టైప్ 2లో వచ్చేసి అంటే కింది నుంచి లోపల నుంచి బయటకు వెళ్ళిపోయిన ఫార్వర్డ్ 1లో, టైప్ 1లో, టైప్ 2లో లోపల నుంచి బయటకు వెళ్ళినాం. అంటే ఫస్ట్ బయటకు వెళ్ళిపోయినాం, అన్ని ఏలు బీలు, అన్ని బీలు సీలు, అన్ని సీలు డీలు, అన్ని ఏలు సీల్ అవుతాయి, అన్ని ఏలు డీల్ అవుతాయి. సో అదే విధంగా తీసుకుంటే ఇప్పుడు రివర్స్ వచ్చినప్పుడు అన్ని కాస్త కొన్ని అయితే, కొన్ని డీలు సీలు, కొన్ని సీలు బీలు, కొన్ని బీలు ఏలు అవుతాయి. అంటే ఇది టైప్ 1, టైప్ 2 ఈ 2 టైప్స్ మనం చూసినాం. తర్వాత ఇంకా నెక్స్ట్ మనం కొన్ని చూద్దాం. ఓకే, టైప్ కొన్ని ఏలు
బీలు అని, కొన్ని ఏలు బీలు. అదే విధంగా తీసుకున్నట్టయితే ఇంకో ఫ్రెండ్స్ అన్ని ఏలు బీలు అవుతాయి ఫ్రెండ్స్, కొన్ని బీలు ఏలు అవుతాయి, కొన్ని ఏలు. దిస్ ఇస్ కాన్సెప్ట్, ఇది మీకు మినిమం తెలిసి ఉండాలి. అన్ని ఏలు బీలు అవుతాయి, కొన్ని బీలు ఏలు అవుతాయి, మనం తీర్మానం తీసుకుంటాం. అదే విధంగా కొన్ని ఏలు బీలు అంటే ఈ విధంగా మనం పటం గీయాల్సి ఉంటుంది. కొన్ని ఏలు బీలు, కొన్ని బీలు సీలు, కొన్ని సీలు డీలు, కొన్ని డీలు ఈలు, లైక్ దిస్. ఓకే, మనం గమనించినట్టయితే ఇప్పుడు మనకు తెలిసిందే. ఒకసారి మరొకసారి చూద్దాం, ఒక ప్రకటన చూద్దాం. కొన్ని ఏలు బీలు అని, రైట్. ఫస్ట్ స్టేట్మెంట్ నెంబర్ 1 కొన్ని ఏలు బీలు, రైట్ ఫ్రెండ్స్, కొన్ని ఏలు బీలు. అదే విధంగా తీసుకుంటే సెకండ్ స్టేట్మెంట్స్ కొన్ని బీలు సీలు అంటాడు, కొన్ని బీలు సీలు, కొన్ని బీలు సీలు. నెక్స్ట్ తీసుకుంటే అన్ని సీలు డీలు అంటాడు ఫ్రెండ్స్. మనం గమనిస్తే అన్ని సీలు డీలు, రైట్. ఒకసారి గమనించండి ఫ్రెండ్స్, కొన్ని ఏలు బీలు అవుతున్నాయి, కొన్ని బీలు సీలు అవుతున్నాయి, అన్ని సీలు డీలు అవుతున్నాయి ఫ్రెండ్స్. ఒకసారి మన తీర్మానాన్ని గమనించినట్లయితే, తీర్మానం తీసుకున్నట్టయితే కంట్రోల్ తీసుకుంటే కొన్ని ఏలు బీలు, రైట్, కొన్ని బీలు ఏలు, రైట్, కొన్ని బీలు సీలు, రైట్, కొన్ని సీలు బీలు, రైట్. అదే విధంగా తీసుకున్నట్లయితే కొన్ని డీలు బీలు అవుతాయి, కొన్ని డీలు సీలు అవుతాయి, రైట్. అన్ని సీలు డీలు అవుతాయి, కొన్ని డీలు బీలు అవుతాయి. దిస్ ఇస్ ద స్టేట్మెంట్స్. మనం అన్ని కొన్ని అన్నప్పుడు తీసుకోవాల్సిన విధానం ఇది. ఇప్పుడు మనం రెండు కలిపి అంటే సమ్ మరియు తర్వాత ఆల్, ఇవి రెండు కలిపి నెక్స్ట్ ప్రాబ్లం మనం చూద్దాం. థ్యాంక్ యూ. పార్ట్ 1 పార్ట్ 2 లాగా ఇష్టం అంటే టైప్ 1 టైప్ 2 ఇష్టం. సమ్ చూసినాం, ఆల్ చూసినాం, సమ్ రెండు మిక్స్ చేసినాం. ఫస్ట్ దాంట్లో ఆల్ చూసినాం, తర్వాత కొన్ని చూసినాం. ఇప్పుడు రెండు స్టేట్మెంట్స్ అంటే ఆల్ కవర్ చేస్తూ సమ్ కవర్ చేస్తూ క్వశ్చన్స్ మనం చూస్తాం. ఒకసారి స్టేట్మెంట్ తీసుకున్నట్టయితే అన్ని పేపర్లు పండ్లు అని ఇచ్చేసాం. ఇక్కడ మీరు గమనించవచ్చు, అన్ని పేపర్లు పండ్లు. అదే విధంగా తీసుకుంటే కొన్ని చెట్లు పేపర్స్, కొన్ని పండ్లు కార్లు. ఇప్పుడు మనం గమనించినట్లయితే ఇందులో మనకు ఆల్రెడీ క్లియర్ చెప్పేసిండు. ఈ స్టేట్మెంట్ బట్టి మనం ఫస్ట్ డయాగ్రామ్ తీసుకుందాం. అన్ని పేపర్స్, టోటల్ పేపర్స్ అన్ని కూడా, అన్ని పేపర్లు అన్ని కూడా పండ్లు అన్నాడు. అన్ని పేపర్లు పండ్లు, పేపర్స్ ఇవన్నీ అన్ని పేపర్స్ పండ్లు. డౌట్ లేదు ఫ్రెండ్స్, ఇలా గమనించినట్లయితే అన్ని టోటల్ పేపర్స్ అన్ని కూడా పనులు అవుతున్నాయి, కొన్ని పనులు పేపర్స్ అవుతాయి. రివర్స్ తీసుకున్నట్లయితే కొన్ని పనులు మనకు పేపర్స్ అవుతాయి. నెక్స్ట్ కొన్ని చెట్లు పేపర్స్, కొన్ని చెట్లు పేపర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. దిస్ ఇస్ వేస్ట్, చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇక్కడ గమనించినట్లయితే ఇది చెట్లు మీన్స్ ట్రీస్. మనం గమనిస్తున్నట్లయితే అన్ని పేపర్స్ పనులు అయినాయి, కానీ కొన్ని చెట్లు మాత్రమే, కొన్ని చెట్లు సమ్ అంటే కొన్ని చెట్లు తీసుకుంటే పేపర్స్ అవుతాయి. కనుక కనెక్షన్ ఇక్కడ ఇచ్చేస్తున్నాం ఫ్రెండ్స్, గమనించాలి, ఇది మోస్ట్ పవర్ఫుల్. నెక్స్ట్ తీసుకున్న కొన్ని పండ్లు కార్లు, కొన్ని పండ్లు కార్లు అన్నాడు ఫ్రెండ్స్. మనం గమనించినట్లయితే ఇవన్నీ పండ్లు, ఇందులో కొన్ని పండ్లు మాత్రమే కార్లు అయితే. దిస్ ఇస్ ద పార్ట్. ఓకే, సో దిస్ ఇస్ మనకి ఇచ్చిన డయాగ్రామ్ వచ్చేసి ఇది. ఈ డయాగ్రామ్ ప్రకారం మనం తీర్మానం గమనిద్దాం ఫ్రెండ్స్. అని ఇప్పుడు తీసుకున్నట్లయితే కొన్ని పండ్లు చెట్లు అయితే అన్నాడు, కొన్ని పండ్లు చెట్లు అన్నాడు, కొన్ని పండ్లు, ఇవన్నీ పండ్లే. ఇందులో కొన్ని పార్ట్స్ చెట్లు ఉన్నాయి, అందులో పార్ట్స్ లో కొన్ని పేపర్స్ ఉన్నాయి. సో కొన్ని పండ్లు చెట్లు, ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్ రైట్. తీర్మానం తీసుకున్నట్టయితే మనకి ఏ తీర్మానం అయితే రైట్ అవుతుంది. నెక్స్ట్ తీసుకున్నట్టయితే కొన్ని పేపర్లు చెట్లు అన్నాడు, కొన్ని పేపర్స్ ఇక్కడ ఉన్నాయి. ఆల్రెడీ కొన్ని పండ్లు చెట్లు అయినాయి, సో కొన్ని పేపర్లు చెట్లు అయినాయి. దిస్ ఈజ్ ఆల్సో రైట్. మరోసారి గమనించేస్తే పేపర్స్ కు చెట్లకు మధ్యలో ఇక్కడ సంబంధించిన ఫ్రెండ్స్ ఇక్కడ గమనించినట్లయితే కొన్ని చెట్లు పేపర్స్, కొన్ని చెట్లు పేపర్స్ కామన్ గా రెండే ఉంటే కొన్ని చెట్లు పేపర్స్ అని రాయొచ్చు. దిస్ ద కాన్సెప్ట్. సో అదే విధంగా తీసుకున్నట్టయితే సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ ఏమంటాడంటే కొన్ని పేపర్స్, అన్ని పేపర్స్ పనులైనాయి, అందులో కొన్ని పేపర్స్ చెట్లు అంటాడు. ఈ స్టేట్మెంట్ కూడా రైట్, సెకండ్ స్టేట్మెంట్ ఇస్ రైట్. నెక్స్ట్ తీసుకున్నట్టయితే కొన్ని కార్లు పేపర్స్. ఇక్కడ మనం గమనించినట్టయితే ఫ్రెండ్స్, మనం గమనించిన ముందు పేపర్స్ కి కార్స్ కి డయాగ్రామ్స్ కి మధ్య సంబంధం లేదు. కొన్ని పండ్లు కార్లు అంటే రైట్ అవుతుంది, కొన్ని కార్లు పండ్లు అన్న రైట్, కానీ కొన్ని కార్లు పేపర్స్ అన్నాడు. దేనికి దీనికి సంబంధం తీసుకురా. నెక్స్ట్ తీసుకున్నట్టయితే కొన్ని కార్లు పండ్లు అన్నాడు, కొన్ని కార్లకు పండ్లకు సంబంధం ఉంది కనుక కొన్ని కార్లు పండ్లు. ఫోర్త్ స్టేట్మెంట్ ఇస్ రైట్. అంటే మనకి ఇచ్చిన ఆప్షన్ లోపల 1 ఈజ్ రైట్, 2 ఈజ్ రైట్, 4th ఈజ్ రైట్. అంటే మూడోది తప్పు అని అర్థం. టైప్ 1 లో వచ్చేసి ఆల్ చూసినాం, టైప్ 2 లో సమ్ చూసినాం, టైప్ 3 లో సమ్ అండ్ ఆల్ చూసినాం, టైప్ 4 లో కొంచెం అంటే ఇంకొంచెం డీప్గా వెళ్ళిపోతాం ఇందులో. సో మనం గమనించవచ్చు ఇప్పుడు స్టేట్మెంట్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. కొన్ని పిల్లులు పులులు, కొన్ని పిల్లులు క్యాట్స్, పిల్లులు పులుడు టైగర్స్, సో పులుడు, రైట్ ఫ్రెండ్స్. కొన్ని పిల్లులు పులుడు అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి కొన్ని పులులు సైకిళ్ళు, కొన్ని పులులు మాత్రమే అన్నీ కాదు కొన్ని. సో కొన్ని పులులు సైకిళ్ళు, రైట్ ఫ్రెండ్స్, సైకిళ్ళు బైసికల్స్. ఓకే, సైకిళ్ళు రైటా. నెక్స్ట్ తీసుకున్నట్టయితే అన్ని సైకిళ్ళు ట్రాక్టర్స్, అన్ని సైకిళ్ళు అన్ని ట్రాక్టర్స్. లిజన్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. అన్ని సైకిళ్ళు ట్రాక్టర్స్, ట్రాక్టర్స్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్.
నెక్స్ట్ పోతున్నాం ఫ్రెండ్స్, అన్ని ట్రాక్టర్స్ బైక్స్ టోటల్ ట్రాక్టర్స్ అన్ని కూడా బైక్స్ అంటారు ఫ్రెండ్స్, బైక్స్. నెక్స్ట్ అంటాడు అన్ని బైక్స్ అందులో కొన్ని బైక్స్ మాత్రమే వైట్, కొన్ని బైక్స్ వైట్, తెలుపు మీన్స్ వైట్. ఓకే, దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఫ్రెండ్స్. మళ్ళీ ఒకసారి కొన్ని క్యాట్స్ పిల్లులు, అన్నిలో కొన్ని పిల్లులు పులులు అన్నాడు, కొన్ని పులులు సైకిళ్ళు, అన్ని సైకిళ్ళు ట్రాక్టర్స్, అన్ని ట్రాక్టర్స్ బైక్స్, అన్ని బైక్స్లలో కొన్ని బైక్స్ వైట్. దిస్ ద ఇచ్చిన స్టేట్మెంట్స్ ప్రకారం మనకు ఏదైతే డయాగ్రామ్ తీసుకున్నామో దాని ప్రకారం తీసుకున్నాం. నెక్స్ట్ చెక్ ద కన్క్లూజన్స్. ఒకసారి గమనించినట్లయితే కొన్ని సైకిళ్ళు తెలుపు అన్నాడు ఫ్రెండ్స్. మనం గమనించిన సైకిల్స్ ఇక్కడ ఉన్నాయి, తెలుపు ఇక్కడ ఉంది. సో ఎట్టి పరిస్థితులు కూడా కనెక్ట్ కావడం లేదు. ఒకవేళ ఇస్తే కొన్ని బైక్స్ తెలుపు అంటే రైట్, కానీ ఇక్కడ నుంచి టచ్ లేదు కనుక కొన్ని సైకిళ్ళు తెలుపు అనేది అబ్సల్యూట్లీ రాంగ్. నెక్స్ట్ తీసుకున్నట్టయితే సెకండ్, కొన్ని బైక్స్ ట్రాక్టర్స్ అన్నాడు. కొన్ని బైక్స్, అన్ని ట్రాక్టర్స్ బైక్ అయినప్పుడు కొన్ని బైక్స్ ట్రాక్టర్స్ అయితే నిజంగా ఫ్రెండ్స్, ఇదంతా బైక్ స్పేస్. ఓకే, ఈ కాలం ఈ రౌండ్ అయితే ఉందంతా బైక్స్ నిజంగా ఫ్రెండ్స్, ఇదంతా బైక్స్. ఓకే, ఇప్పుడు చెప్పే దాంట్లో అతను ఏమంటాడంటే కొన్ని బైక్స్, అన్ని కాకుండా కొన్ని, మొత్తం అనుకున్నాం కొన్ని బైక్స్ ట్రాక్టర్స్. సో కొన్ని బైక్స్ ట్రాక్టర్స్ అబ్సల్యూట్లీ రైట్. నెక్స్ట్ తీసుకున్నట్టయితే కొన్ని పిల్లులు సైకిళ్ళు అన్నాడు. కొన్ని పిల్లులు క్యాట్స్ ఇక్కడ ఉన్నాయి. ఓకే, పిల్లులు సైకిళ్ళు, దీనికి టచ్ లేదు ఫ్రెండ్స్. సో అబ్సల్యూట్లీ రాంగ్, కొన్ని పిల్లులు సైకిళ్ళు రాంగ్. నెక్స్ట్ తీసుకున్నట్టయితే కొన్ని సైకిళ్ళు తెలుపు అను, సైకిళ్లకు తెలుపుకు సంబంధమే లేదు, ఇంతమంది అనుకున్నాం. కొన్ని సైకిళ్ళు తెలుపు అను, ఇది కూడా రాంగ్. నెక్స్ట్ తీసుకున్నట్టయితే కొన్ని బైక్స్ సైకిళ్ళు అయితే లేదు, కొన్ని బైక్స్, అన్ని సైకిళ్ళు ట్రాక్టర్లు అయినాయి, అన్ని ట్రాక్టర్లు బైక్స్ అయినాయి. రివర్స్ తీసుకుంటే కొన్ని బైక్స్ ట్రాక్టర్లు, కొన్ని బైక్స్ సైకిళ్ళు, అబ్సల్యూట్లీ రైట్ ఇది. సో నో డౌట్ అలా. నెక్స్ట్ అన్ని సైకిళ్ళు ట్రాక్టర్లు అవుతాయి, అన్ని సైకిళ్ళు ట్రాక్టర్స్, అన్ని సైకిళ్ళు కూడా బైక్స్లు అవుతాయి. సో అన్ని సైకిళ్ళు డైరెక్ట్ గా అన్ని సైకిళ్ళు ట్రాక్టర్స్, సో అన్ని సైకిళ్ళు బైక్స్ అవుతాయి. సో అన్ని ట్రాక్టర్స్ కూడా బైక్స్ అవుతాయి. సో అన్ని సైకిళ్ళు బైక్స్ అబ్సల్యూట్లీ రైట్. మనం గమనించినట్లయితే స్టేట్మెంట్ నెంబర్ 1 ఇస్ రాంగ్, స్టేట్మెంట్ నెంబర్ 2 అంటే కన్క్లూజన్ నెంబర్ 1 ఇస్ రాంగ్, 2 ఇస్ రైట్, 3 ఇస్ రాంగ్, 4 ఇస్ రాంగ్, 5 ఇస్ రైట్, 6 ఇస్ రైట్. ఇప్పుడు మనం చూసిన దాంట్లో అంటే ఈ విధమైన స్టేట్మెంట్స్ మనకు ఉంటాయి ఫ్రెండ్స్, మనం గమనించాలి. అందులో అన్ని కొన్ని అన్నప్పుడు మనం టచ్ చేసే విధానంలో డయాగ్రామ్స్ ఏదైతే లాజికల్ డయాగ్రామ్ గీస్తున్నామో గీసేటప్పుడు ఒక జాగ్రత్త గీయాలి ఫ్రెండ్స్. దీన్ని బట్టే మన కన్క్లూజన్స్ ఆధారపడి ఉంటాయి. కన్క్లూజన్స్ గీసేటప్పుడు ఏ మార్పాటు గీసినా కూడా భారీ మూల్యం అంటే జాబ్ 1 or 2 మార్క్స్ మిస్ కావడానికి ఆస్కారం ఉంటుంది. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.